హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. సభ్య సమాజం తలదించుకున్న రోజది. భారతదేశంలో మహిళలకు భద్రత లేదని కొన్నేళ్లుగా వస్తున్న వార్తలను నిరూపించే మరో భయంకర సంఘటన అది. అదే కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్లో పీజీ చదువుతున్న 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్పై జరిగిన అమానుష దాడి. ఇప్పటికీ ఆ ఘటన చుట్టూ ఎన్నో అనుమానాలు, మరెన్నో చిక్కుముడులు. అందువల్ల మనలో చాలా మందికి అసలు ఆ రోజు రాత్రి ఆర్జీకర్ హాస్పిటల్లో ఏం జరిగింది, ట్రైనీ డాక్టర్ మరణం వెనుక దాగి ఉన్న అసలు నిజాలేమిటి, అందులో ఎంతమంది దోషులున్నారు, ఇందులో ప్రిన్సిపల్ పాత్ర ఎంత, అతని గత చరిత్ర ఏం చెబుతోంది, అసలు ఎవడి సంజయ్ రాయ్, సాక్ష్యాలు తుడిచేయడానికి జరిగిన ప్రయత్నాలేమిటి, ఇంత దారుణం వెస్ట్ బెంగాల్ రాజధాని నగర నడిబొడ్డున జరుగుతున్నా మమతాకు చీమ కుట్టినట్లు కూడా ఎందుకు లేదు, దీని వెనుక ఆమె మేనల్లుడి హస్తం కూడా ఉందా, ఇలా ఎన్నో అనుమానాలు మనలో చాలా మందికి ఉన్నాయి. మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులలో ఆ రాష్ట్ర రాజధాని కోల్కతాలో ఉన్న ఆర్జీకర్ హాస్పిటల్ కూడా ఒకటి. రాధా గోబిందకర్ 1852లో అదే కోల్కతాలో పుట్టి 1918లో మరణించిన ఆయన ఉన్నత విలువలు కలిగిన ఓ సంఘ సంస్కర్త, వైద్య విద్యను అభ్యసించే డాక్టర్లకు ఆదర్శ పురుషుడు. ఉన్నత కుటుంబంలో పుట్టిన ఆయన ఇంగ్లండ్లో వైద్య విద్యను చదివి మంచి మార్కులతో పాస్ అయ్యి అక్కడుండే పెద్ద పెద్ద మెడికల్ సంస్థలలో భారీ వేతనాలతో ఉద్యోగ అవకాశాలు వచ్చినా అవన్నీ కాదని తిరిగి భారతదేశానికి వచ్చేశారు. అలా వచ్చిన వ్యక్తి కేవలం అణాలు, పైసలు మాత్రమే తీసుకుని వెస్ట్ బెంగాల్లోని గ్రామాలలో ఉండే పేదలకు వైద్యం చేసేవారు. సైకిల్ మీద ఊరూరా తిరుగుతూ రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి చికిత్స అందిస్తూ, ఒకవేళ రోగుల దగ్గర మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే ఉచితంగానే మందులిచ్చి వారి ప్రాణాలు కాపాడేవారు. ఇలా ఆనాడు పేదల జీవితాలలో ఆశాజ్యోతిగా మారిన ఓ మహనీయుడు ఆర్జీకర్. అటువంటి గొప్ప వ్యక్తి పేరే కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రికి పెట్టడం జరిగింది. ఈ వైద్యశాలకు అనుసంధానంగా మెడికల్ కాలేజ్ కూడా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా మంది వైద్య విద్యార్థులు అక్కడ వివిధ కోర్సులను అభ్యసిస్తారు. ఆ విధంగా తన ఎంబీఏ కోర్సుని పూర్తి చేసుకుని ఎండి కోర్సు నేర్చుకోవడం కోసం ఆమె ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో చేరింది. అప్పటికే 2 ఏళ్లు చదివిన ఆమె అక్కడ జూనియర్ డాక్టర్గా కూడా ప్రాక్టీస్ చేస్తోంది. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ ని చూసి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు ఈ సంవత్సరం అనగా ఆగస్టు 8, 2024 అర్ధరాత్రి 12:30 గంటలకు, టెక్నికల్ గా ఆ సమయం ఆగస్టు 9గా భావించాలి. దాదాపు 32 గంటల పాటు డ్యూటీ చేసిన ఆమె భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ హాస్పిటల్లోని 4వ అంతస్తులో ఉన్న సెమినార్ హాల్ కి వెళ్ళింది. అక్కడే కాస్త భోజనం చేసి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంది. ఆ సమయంలో ఆమెతో పాటు మరో 4 జూనియర్ డాక్టర్లు కూడా ఉన్నారు. అలా వెళ్లిన వారిలో ఆ 4 జూనియర్ డాక్టర్లు అర్ధరాత్రి 2:30 గంటలకు ఆ గదిలోంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తరువాత తెల్లవారుజామున 4 గంటలకు ట్రైనీ డాక్టర్ నిద్రపోతున్న ఆ సెమినార్ హాల్ వైపు మరో వ్యక్తి వెళ్లి తిరిగి 4:37 బయటకు వస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం ఏమిటంటే అంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి సరైన సీసీటీవీ సౌకర్యం లేదు. సెమినార్ హాల్ వైపు వెళ్లే దారి చివర కేవలం ఒకే ఒక్క సీసీటీవీ కెమెరా ఉంది. ఇప్పుడు చెబుతున్న విషయాలన్నీ ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు మనకు చెబుతున్నవే. ఇక ఆగస్టు 9, 2024 ఉదయం 9 గంటలకు ఒక జూనియర్ డాక్టర్ సెమినార్ హాల్ వైపు వెళ్లి లోపలున్న డాక్టర్ కి నిద్ర చెడిపోతుందని భావించి తిరిగి వెళ్లిపోయింది. తరువాత మళ్లీ 9:30 గంటలకు తిరిగి వచ్చి గదిలోకి వెళ్లగా అక్కడున్న పరిస్థితి చూసి ఆమె షాక్ కి గురవ్వడమే కాకుండా వెంటనే వెళ్లి సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. ఆ వెంటనే ఆర్జీకర్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ తన సహాయకుల ద్వారా మృతురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేయించి తొలుత వారి అమ్మాయికి ఒంట్లో బాగోలేదని త్వరగా ఆసుపత్రికి రావాలని చెప్పించడం జరిగింది. ఆ తరువాత 15 నిమిషాలకు తల్లిదండ్రులకు మరో ఫోన్ చేసి వారి కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.
దాంతో హుటాహుటిన ఆమె తల్లిదండ్రులు హాస్పిటల్కి చేరుకోగా తమ కూతురి శవాన్ని కూడా చూడనివ్వకుండా ఆపేశారు. వారు ఎంత బ్రతిమలాడినా దాదాపు 3 గంటల వరకు తమ కుమార్తె శవాన్ని చూడనివ్వలేదు. ఆమె తండ్రి దాదాపు కాళ్లు పట్టుకుని అడిగే పరిస్థితికి దిగజారిన తరువాత కూతురి శవాన్ని చూడటానికి పర్మిషన్ ఇచ్చారు. అది కూడా పోలీసుల సమక్షంలో దూరం నుంచి మాత్రమే. ఆ సమయంలో ఆమె తండ్రి కూతురి శవాన్ని చూస్తూ రోదిస్తూనే ఫోటోలు తీసి తనకు తెలిసిన వాళ్లకు పంపించి విచారించగా ఆమెది ఆత్మహత్య కాదు, హత్య అని తెలిసింది. కళ్ల నుంచి, ముక్కు నుంచి, నోటిలో నుంచి రక్తస్రావం అయినట్లు, ఒంటిపై చాలా గాయాలున్నట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆమె బట్టలు చిరిగి ఉండటం, అక్కడక్కడ గుడ్డ పీలికలు కనిపించడం, హెయిర్ క్లిప్, కళ్లజోడు విరిగిపోయి చెల్లా చెదురుగా పడి ఉండటం, మరీ ముఖ్యంగా ఒక కాలు బాగా పక్కకు చాపి ఉండడమే కాకుండా శరీరంపై తెల్లటి స్పర్మ్ లాంటి ద్రవం పడి ఉండటం చూసిన బంధువులు ఆమెను ఎవరో అతి కిరాతకంగా రేప్ చేసి చంపేసినట్లు గుర్తించారు. దాంతో ఆమె తల్లిదండ్రులు ఈ విషయంపై తీవ్రంగా ప్రతిఘటించారు. అలాగే ట్రైనీ డాక్టర్ కి జరిగిన విషయం తెలిసిన తరువాత అక్కడున్న తోటి జూనియర్ డాక్టర్లు నిరసనలు చేయడం మొదలుపెట్టారు. క్షణాలలో ఈ విషయం దేశం మొత్తం తెలిసి దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది జూనియర్ డాక్టర్లు ఆందోళనలు చేయడం మొదలుపెట్టారు. అప్పటి వరకు ఇది ఆత్మహత్య అని నమ్మించడానికి ప్రయత్నించిన పోలీసులు కొద్దిసేపటికి ఒక వ్యక్తిని ముందుకు తీసుకువచ్చి ట్రైనీ డాక్టర్ ని చంపిన నీచుడు వీడే అని చూపించారు. అదెలా అంటే, ట్రైనీ డాక్టర్ హత్య జరిగిన సెమినార్ హాల్లో తమకు ఒక బ్లూటూత్ నెక్ బ్యాండ్ దొరికిందని, అది తెల్లవారుజామున 4 గంటలకు వచ్చిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిదని, అతడే ఆమెను రేప్ చేసి చంపేశాడని తేల్చారు. సంజయ్ రాయ్ ఆగస్టు 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఖరగ్పూర్ దగ్గరున్న ఒక గ్రామంలో ఉన్నాడని, 8వ తేదీ సాయంత్రం కోల్కతాకి వచ్చాడని తెలుస్తోంది. సంజయ్ రాయ్ తన తోటి సివిక్ పోలీస్ తో మద్యపానం చేసి కోల్కతాలోని రెడ్ లైట్ ఏరియాగా పేర్కొనే సోనాగంజ్ కి వెళ్లి అక్కడ రాత్రి వరకు వేశ్యలతో గడిపినట్లు పోలీసుల దగ్గరున్న సమాచారం. ఆ తరువాత సంజయ్ రాయ్ రాత్రి 11 గంటల సమయంలో ఆర్జీకర్ ఆసుపత్రిలో చేర్చిన ఒక పేషెంట్ ని చూడటానికి వచ్చి మళ్లీ తిరిగి వెళ్లిపోయాడు. ఆ సమయంలో అతను కోల్కతాలోని మరో వేశ్యా గృహానికి వెళ్లాడని సమాచారం. అలా వెళ్లిన వ్యక్తి తిరిగి తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి నేరుగా సెమినార్ హాల్లోకి వెళ్లి అక్కడ నిద్రపోతున్న ట్రైనీ డాక్టర్ ని రేప్ చేసి హత్య చేసి ఏమీ ఎరుగనట్లు తనకు బాగా సుపరిచితమైన పోలీస్ బ్యారక్స్ లోకి వెళ్లి నిద్రపోయాడని పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఇక్కడే అందరికీ మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. స్వతహాగా సంజయ్ రాయ్ నీచుడే అయినప్పటికీ అతడే ఈ నేరం చేశాడనడానికి ఉన్న ఆధారాలు ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ట్రైనీ డాక్టర్ ఉన్న సెమినార్ గదిని, ఆమె శరీరాన్ని గమనిస్తే అక్కడంతా చెల్లా చెదురుగా ఉంది. అలాగే ఆమె ఒంటిపై ఉన్న బట్టలు ముక్కలుగా చిరిగి అక్కడక్కడా పడ్డాయి. ఆమె వాడే వస్తువులు కూడా చిందరవందరగా పడి ఉన్నాయి. కళ్లజోడు పగిలిపోయి ఉంది. అందులోని అద్దాలే ఆమె కళ్లలో దిగబడి కళ్ల నుంచి రక్తం కారడానికి కారణమైంది. ఇక ఒంటిపై చిన్న పెద్ద గాయాలు చాలానే ఉన్నాయి. శరీరంలో చాలా చోట్ల రక్తస్రావం అయిన ఆనవాళ్లున్నాయి. ఆమె జననాంగాలలో రేప్ చేసిన ఆనవాళ్లతో పాటు తీవ్రమైన గాయాలు కూడా అయినట్లు ఆమె శవాన్ని మొదటిసారి చూసిన డాక్టర్లు చెబుతున్నారు. అంటే ఆమెపై ఘోరంగా అత్యాచారం జరగడంతో పాటు తనను తాను రక్షించుకోవడానికి చాలా పోరాడినట్లు తెలుస్తోంది. అలాంటి పరిస్థితులలో ఆమెపై దాడి చేసిన వ్యక్తికి కూడా కనీసం కొన్ని గాయాలైనా అయి ఉండాలి. కానీ సంజయ్ రాయ్ ని పరిశీలించిన కొంతమంది జర్నలిస్టులు అతడి శరీరంపై చిన్న గీత కూడా లేదని చెబుతున్నారు. అంటే అతనొక్కడే ఆమెను చంపలేదని తెలుస్తోంది. ట్రైనీ డాక్టర్ శవాన్ని చూసిన చాలా మంది డాక్టర్లు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న దాని ప్రకారం ఆమెను కేవలం ఒక్కరే అంత ఘోరంగా చంపే అవకాశం లేదు. ఈ దారుణ కాండలో ఖచ్చితంగా 3-4 హస్తం ఉండి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ పాశవిక చర్య జరిగిన రోజు ఉదయం హాస్పిటల్ సిబ్బంది, ముఖ్యంగా దాని ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, అతని అనుచరులు ముందు ఆమెది ఆత్మహత్య అని నమ్మించే ప్రయత్నం చేశారు. వారి మాటలకు పోలీసులు కూడా వంతపాడారు. సాధారణంగా సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలు చూస్తుంటే ఆమెది హత్య అని ఒక మామూలు వ్యక్తి కూడా చెప్పగలడు. అలాంటిది ఆ ఇన్సిడెంట్ ని నేరుగా చూసిన పోలీసులు ఇది ఆత్మహత్య అని ఎలా అనుకున్నారు?
ఇంత జరిగిన తరువాత కూడా ప్రిన్సిపల్ మీడియా ముందుకు వచ్చి సెమినార్ హాల్లో సరైన రక్షణ లేకుండా నిద్రపోవడం, ఆ అమ్మాయి చేసిన తప్పని బాధితురాలిపై ఆ నిందను మళ్లించే ప్రయత్నం చేశాడు. అంత పెద్ద స్థాయిలో ఉండి అది తన కాలేజీలో చదువుకుంటున్న మహిళపై అంత అఘాయిత్యం జరిగితే అతడిచ్చే సమాధానం ఇదే. ఇంత జరిగిన తరువాత ఏ ప్రిన్సిపాల్ అయినా బాధ్యత తీసుకుని తన పదవికి రాజీనామా ఇవ్వాలి, కనీసం ప్రభుత్వమైనా సస్పెండ్ చేయాలి. కానీ అక్కడ ఇవేమీ జరగలేదు. ఆ మర్నాడు సందీప్ ఘోష్ ని మరో ప్రభుత్వ కళాశాలకి ప్రిన్సిపాల్ గా ట్రాన్స్ఫర్ చేశారు. ఇక క్రైమ్ ప్లేస్ ని పోలీసులు సీల్ చేసి ఉంచాలి. కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన 18 గంటల వరకు ఆ స్థలాన్ని పోలీసులు కనీసం పట్టించుకోలేదు. హాస్పిటల్ ముందు నిరసన తెలియజేస్తున్న డాక్టర్ల మధ్యలోంచి 70 మంది సాధారణ ప్రజలు హాస్పిటల్లోకి దూసుకు వచ్చి క్రైమ్ సీన్ ని మొత్తం ధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? మీడియా కథనాల ప్రకారం వారంతా అసలు ఆందోళనకారులే కాదని, వెస్ట్ బెంగాల్లో అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గూండాలని, వారంతా అక్కడ విధ్వంసం సృష్టించిన తరువాత మళ్లీ ఎవరికీ కనిపించకుండా మాయమైపోయారని మీడియా కథనాలు చెబుతున్నాయి. టీఎంసీ పార్టీ గూండాలకు క్రైమ్ సీన్ నాశనం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఇవన్నీ చూస్తుంటే అక్కడి ప్రభుత్వం, అధికారులు కలిసి ఎవరినో రక్షించే ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ కేసులో ఆర్జీకర్ హాస్పిటల్లో జరుగుతున్న అనేక అక్రమ కార్యకలాపాల గురించి, ప్రిన్సిపాల్ గురించి అనేక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీని వెనుక మమతా బంధువు కూడా ఉన్నాడనే వార్తలు కూడా బయటకు పొక్కడం జరిగింది. ఇప్పుడు మన ముందున్న అనుమానాలకు ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పాత్ర, ఆర్జీకర్ లో జరుగుతున్న పరిణామాల గురించి, అధికార పార్టీ హస్తం గురించిన పూర్తి వివరాలను మరో భాగంలో చర్చించుకుందాము. మరి ఆ వీడియోను మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి.